share and subscribe to Vishwasam.in. గందరగోళంలో ఉన్నారు, ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు అనే సంకేతం జనంలోకి వెళ్తే రాజకీయంలో బొమ్మ తిరగబడిపోయినట్టే. సిద్ధం అంటూ సభలు పెట్టి ఓ పక్కన పార్టీలో ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వైసీపీ వ్యూహ బృందం ఘోరమైన తప్పిదం చేసింది. ఎన్నికల ముందు జగన్కి దారుణమైన దెబ్బ కొట్టింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో టెన్షన్ పెరుగుతోందా? అందుకే వ్యూహాత్మక తప్పిదాలు వరుసగా చేస్తున్నారా? ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని సుబ్బారెడ్డి మాట్లాడిన తరువాత ఇక వైసీపీకి పిడి పడినట్టేనా? వీటన్నిటికీ ఇప్పుడు అవుననే సమాధానం చెప్పాలి. రాజకీయం అనేది వ్యూహంతో నడిచే యుద్ధం. ఎందుకు, ఎవరితో, ఎలా అనే స్పష్టత చాలా ఇంపార్టెంట్. రాజధాని విషయంలో జగన్ ముందు నుంచి ఓ ఐడియాను అమలు చేశాడు. అమరావతి కాదు కమ్మావతి అంటూ ముందు నుంచి ప్రచారం చేసి ఎన్నికల తర్వాత దానికి తగ్గట్టుగానే 3 రాజధానుల ప్రణాళిక ముందుకు తెచ్చాడు. విశాఖకు, కర్నూలుకు సమాన అవకాశాలు ఇస్తామనే ప్రచారం చేశాడు. దీనివల్ల ఉత్తరాంధ్ర సీమల్లో జగన్ను సమర్థించే వారికి ఓ లాజిక్ దొరికింది. గత 4.5 ఏళ్లుగా విశాఖలో కొన్ని కట్టడాలు ఏవో కట్టినా రాజధాని మార్పుపై మాత్రం క్లారిటీ లేకపోయింది. అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా మరో 2 ఏళ్లు ఉండాలంటున్న వైసీపీ 10 ఏళ్లు గడిచినా రాజధానికి దిక్కులేని రాష్ట్రంగా చేసి ఏపీ పరువు తీశారనే వాదం తెరపైకి. వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా? చూడబోతే ఇది బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ లాగా కనిపిస్తోంది. 5 ఏళ్లుగా రాజధాని విషయంలో జగన్ ఏమీ చేయలేదని, అమరావతిని అడ్డుకోవడం మినహా వైసీపీకి ఇంకేం చేత కాలేదనే ముద్రకు ఇది కారణమవుతుంది. పైగా తిరిగి హైదరాబాద్ పేరే తీసుకురావడం చూస్తే ఏపీకి చేత కాలేదని తెలంగాణ ముందు తలదించుకునే పరిస్థితి వచ్చినట్టు అయింది. అందుకే జగన్ కంగారులో ఉన్నాడని, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడనే చర్చ గట్టిగా సాగుతోంది. రాజధానిపై మాట మారిస్తే ఓడిస్తారా? రాజధాని ప్రభావం ఏపీ ఎన్నికల్లో ఉంటుందా అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఉంది. రాజధాని అనేది కడితే రాజకీయంగా ఎంత లాభమో, ఎన్ని ఓట్లు పడతాయో నిజంగా తెలియదు. అలాగే 3 రాజధానుల కార్డు వైసీపీ ప్లే చేస్తే టీడీపీ డిఫెన్స్ లో పడింది. వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాంతీయంగా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీ, చంద్రబాబు వ్యూహాత్మకంగా మౌనంగా ఉండి అమరావతిలో తిరిగినప్పుడు మాత్రమే ఇదే రాజధాని అని చెప్తున్నారు. అందుకే అమరావతే ఏపీ రాజధాని అని చంద్రబాబు ఉత్తరాంధ్ర సీమల్లో ఎందుకు చెప్పడం లేదని కూడా విశ్వాసం ప్రశ్నించింది. కానీ ఇప్పుడు వైసీపీ ఫుల్లుగా మాట మార్చి అసలు ఎక్కడా రాజధాని లేదు, విశాఖకు వెళ్దామంటే న్యాయపరమైన చిక్కులు పెట్టారు అని చెబితే ఆ పార్టీ సమర్థకులు కూడా సంతోషించరు. ఎందుకంటే జగన్కి 151 సీట్ల బలం ఉంది. కేంద్రంతో బ్రహ్మాండంగా సంబంధాలు నెరిపినట్టు కనిపించాడు. మరి తన సొంత అజెండా అయిన రాజధానిని మాత్రం మార్చుకోలేకపోయాడు అంటే వైసీపీ వల్ల కాలేదు అనే ముద్ర పడిపోతుంది. ఆ తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోతుంది. 2019లో చంద్రబాబు ఇలాంటి తప్పే చేశాడు. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చి దెబ్బతిన్న చంద్రబాబు ఇప్పుడు అదే పరిస్థితిలో జగన్ ఉన్నాడు. బాబు ఎలాగైతే ప్రత్యేక హోదా అని, ఆ తర్వాత ప్యాకేజీ అని మాట మార్చి మళ్లీ చివరికి ప్రత్యేక హోదా ఉద్యమం చేసి జనం తిరస్కరణకు గురి అయ్యాడో అలాగే ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా ఉంది.
అమరావతి కాదు 3 రాజధానులు అని 4 ఏళ్లు నాంచి ఇప్పుడు హైదరాబాద్ అంటే జనం ఠక్కున ముక్కున వేలేసుకుంటారు. ఇది వైసీపీకి పెద్ద దెబ్బే. రాజధాని ప్రకటనపై వైసీపీ ఎందుకు గందరగోళం చేసుకుంది? టీడీపీకి అడ్వాంటేజ్ ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.